హాయ్, వెల్కమ్ టు ఐకాన్ న్యూస్. నేను మీ సతీష్. ఈరోజు మనతో పాటు స్టూడియోలో రాజేష్ అప్సాని గారు ఉన్నారు. వారితో మాట్లాడి ఏపీలోని వివిధ రాజకీయ అంశాలపై ఒకసారి విశ్లేషణ చేద్దాం. నమస్తే రాజేష్ గారు. నమస్తే. రాజేష్ గారు, గతంలో చూశారు మనం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన ముఖ్యమంత్రి బాధ్యతల నుంచి తప్పుకున్న తర్వాత, ఆయన పరమపదించిన తర్వాత అనేక అవినీతి కేసుల విచారణలో భాగంగా ఐఏఎస్ అధికారులు అన్నాడు బీపీ ఆచార్య కావచ్చు, శ్రీలక్ష్మి కావచ్చు, జైలు పాలయ్యారు. తదనంతరం ఆయన కొడుకు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి ఆ పదవీ కాలం పూర్తయ్యాక ఈనాడు అవినీతి అసాంఘిక కార్యక్రమాలు ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలు కావచ్చు, ప్రజా వ్యతిరేక కార్యక్రమాల పేరుతో కావచ్చు, ఐపీఎస్ అధికారులు పివి సునీల్ కుమార్ గారు కావచ్చు, పిఎస్ఆర్ ఆంజనేయులు కావచ్చు, విశాల్ గున్ని కావచ్చు, వీళ్ళందరూ ఐపీఎస్ అంటే సర్వీస్ నుంచి తొలగించబడటం కావచ్చు, లేదంటే జైలు పాలవుతున్నారు. ఏంటి అంటే ఆనాడు తండ్రి, ఈనాడు కొడుకు, ఆనాడు ఐఏఎస్లు, ఈనాడు ఐపీఎస్లు. అంటే ఎందుకు ఇలా జరుగుతుంది? అంటే తప్పు చేస్తున్నాము అని తెలిసినా కానీ ఈ ఐఏఎస్లు, ఐపీఎస్లు ఎందుకు తప్పులు చేస్తున్నారు? దీని మీద విశ్లేషణ. ఇప్పుడు నాయకుల వ్యక్తిత్వం అనేది వాళ్ళేం ఓవర్ నైట్ అంటే ఎక్కడి నుంచో పారాచూట్లో దిగిపోరు. అవును. దశాబ్దాల తరబడి వాళ్ళు రాజకీయాల్లో కొనసాగుతా ఆ రాజకీయాల్లో ఎదిగే క్రమంలో ఆ ఎదగటం కోసం వాళ్ళు ఎటువంటి పందా ఎంచుకున్నారనేది కళ్ళ ముందు ఉన్న సత్యమే. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారైనా, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారైనా రాజకీయాల్లో ఎదిగే ప్రాసెస్లో వాళ్ళ ప్రత్యర్థులను వాళ్ళు ఎలా హ్యాండిల్ చేశారు, పదవి దక్కించుకోవటానికి అప్పటికి పదవుల్లో ఉన్న తమ పార్టీ వాళ్ళతోటే వాళ్ళు ఏ విధంగా హ్యాండిల్ చేశారు. అంటే పదవే లక్ష్యంగా, పదవి దక్కకపోతే మనకు ఒక సామెత ఉంది, పెడితే పెళ్ళికూడు, పెట్టకపోతే పెండాకూడు అని చెప్పని. పదవి వీళ్ళకి దక్కితే ఓకే, పదవి దక్కకపోతే ఆ దక్కిన వాళ్ళని ప్రశాంతంగా పాలన చేసుకొనివ్వము అని చెప్పని. రాజశేఖర రెడ్డి గారు తనకి రాజకీయంగా ప్రత్యర్థులుగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో అని చెప్పని కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో మైసూరారెడ్డి గారు జిల్లాలో తనకి కాంగ్రెస్ పార్టీలోనే గ్రూపు పరంగా ప్రత్యర్థిగా ఉన్నారు అని చెప్పని సాక్షాత్తు దేశాన్ని పరిపాలించే ప్రధానమంత్రిగా పివి నరసింహారావు గారు మొట్టమొదట తెలుగువాడిగా వారికి ఆ గౌరవం దక్కితే, వారి ఆధ్వర్యంలో కడప జిల్లాలో ఒక సభ జరుగుతుంటే దేశ ప్రధాని, రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్న వేదిక మీదకి రాజశేఖర రెడ్డి గారు తన మనుషుల చేత చెప్పులేయించారు. మేము ప్రధానమంత్రి మీద, ముఖ్యమంత్రి మీద కాదు, మైసూరారెడ్డి మీద వేయించాము చెప్పులు అని చెప్పని సమర్థించుకున్నాను. అంటే ఏం చేయటానికైనా సరే, ఎందుకు తనకి దక్కుతుంది అని ఆశించిన ముఖ్యమంత్రిత్వం కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారికి కట్టబెట్టడం రాజశేఖర రెడ్డి గారికి నచ్చలా. ఇంకొక అంశం కూడా గుర్తు చేసుకోవాలి, విచారణ జరగలేదు, విచారణలో నిర్ధారణ కాలేదు, కానీ మర్రి చెన్నారెడ్డి గారిని ముఖ్యమంత్రిగా దింపటం కోసం హైదరాబాద్ నగరంలో సృష్టించబడ్డ మత ఘర్షణల్లో ఎంతమంది చనిపోయారు? మర్రి చెన్నారెడ్డి గారు అసెంబ్లీ వేదిక ఏం చెప్పారు? ఇవి సహజంగా జరిగిన ఘర్షణలు కావు, సృష్టించబడ్డ ఘర్షణలు, దీని వెనక మా పార్టీకే చెందిన వ్యక్తులు ప్రమేయం ఉంది అని చెప్పని ఆయన చెప్పడం జరిగింది. అంటే ఆ రోజు ఆరోపణలు ఎవరి మీదకి వచ్చినాయో తెలుసు మనకి. పదవీ కాంక్షే లక్ష్యంగా, పదవి దక్కించుకోవటమే లక్ష్యంగా ఎటువంటి స్టైల్ ఆ రోజు ఎంచుకున్నారనేది మనకందరికీ తెలుసు. ఒకసారి పదవి దక్కిన తర్వాత డబ్బే లక్ష్యంగా, తన కొడుక్కి సంపద పోగు చేయటమే లక్ష్యంగా, ఆ రోజు ప్రజలకేదో కొన్ని సంక్షేమ పథకాలు ఇస్తున్నాను అని చెప్పని ప్రజల్ని ఏమార్చి, ఒక పక్క ప్రత్యర్థి రాజకీయ పక్షానికి సంబంధించిన కీలక నాయకులు వరుస సంఖ్యలో హత్యలకు గురవుతుంటే, పరిటాల రవి గారు, కప్పట్రాల వెంకటప్పనాయుడు గారు లాంటి వాళ్ళు, అనంతపూర్ జిల్లాలోనే పదుల సంఖ్యలో హత్యలు జరుగుతూ ఉంటే పాలకుడిగా చోద్యం చూస్తూ ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు మా వాళ్ళని చంపారు కాబట్టి మా వాళ్ళు ప్రతీకార హత్యలు చేస్తున్నారు అని చెప్పని అసెంబ్లీ వేదికగా సమర్థించుకున్న రాజశేఖర రెడ్డి గారు
తన అధికారాన్ని తన కొడుక్కి ఆర్థిక ప్రయోజనాలు చేకూర్చుకోవడానికి ఏ విధంగా దుర్వినియోగం చేశారనేది సిబిఐ నిర్ధారించి 11 కేసులు నమోదు చేసి ఛార్జ్షీట్ ఫైల్ చేసి అరెస్టులు చేసింది. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి ఆదేశాల మేరకు తన కొడుక్కి ఆస్తులు సమకూర్చుకోవడం కోసం కొన్ని కార్పొరేట్ సంస్థలకి ఆయాచిత లబ్ధి చేకూర్చి ఆ లబ్ధి చేకూర్చడం ద్వారా ఆ సంస్థల నుంచి జగన్మోహన్ రెడ్డి గారి సంస్థలు పెట్టుబడులు పెట్టించుకొని క్విట్ ప్రోకో అనే ఒక పదాన్ని రాష్ట్రానికి పరిచయం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు. అటువంటి ప్రక్రియలో భాగస్వాములు అయినందుకు ఆ రోజున మైనింగ్ ఎండీగా పనిచేసిన రాజగోపాల్, ఆ రోజు ఏపీఐసి ఎండీగా పనిచేసిన బీపీ ఆచార్య, ఆ రోజు మైనింగ్ సెక్రటరీగా పనిచేసిన శ్రీలక్ష్మి వంటి వాళ్ళు జైళ్ల పాలయ్యారు. రత్నప్రభ లాంటి వాళ్ళు, ఎల్వి సుబ్రహ్మణ్యం లాంటి వాళ్ళు చాలామంది ఐఏఎస్ అధికారులు నేటికి కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. చాలామంది నాయకులు జైళ్ల పాలయ్యారు. విజయసాయిరెడ్డి వంటి వాళ్ళు, మోపిదే వెంకటరమణ లాంటి వాళ్ళు, ధర్మాన ప్రసాదరావు వంటి వాళ్ళు, సబితా ఇంద్రారెడ్డి వంటి వాళ్ళు, ఇటువంటి నాయకులందరూ కూడా రాజశేఖర రెడ్డి గారి ధనయజ్ఞంలో భాగస్వాములైనందుకు సిబిఐ కేసులు అక్యూజర్గా ఉన్నారు. ఈ రోజుకి న్యాయస్థానాల చుట్టూ కేసులు తిరుగుతూనే ఉన్నారు. ఇదే ఒరవడి కొనసాగిస్తా ఆయన రాజకీయ వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చి 2019 నుంచి 24 వరకు 5 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిపాలించిన ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో ఆయన తప్పుడు నిర్ణయాల్లో భాగస్వాములైనందుకు, ఆయన మనసెరిగి ప్రత్యర్థులను వేధింపులకు గురి చేసి వ్యవస్థల ఉల్లంఘనకు పాల్పడి రూల్ ఆఫ్ లాని అతిక్రమించి ఒంటి మీద ఉన్న యూనిఫామ్కే అవమానం తెచ్చే విధంగా వ్యవహరించిన పర్యవసానం ఇవాళ 5 ఐపీఎస్ అధికారులు సస్పెన్షన్లో ఉన్నారు. ఒక ఐపీఎస్ అధికారి డీజీపీ క్యాడర్లో ఉండి ఇవాళ అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నాడు. ఇక ఆయన పాలనా హయాంలో ఆయన తప్పుల్లో భాగస్వాములైనందుకు అనంతపూర్ జడ్పీసీఈఓగా పనిచేసిన భాస్కర్ రెడ్డి, అతను ఉరవకొండ ఈఆర్ఓగా పనిచేశాడు, అతను సస్పెండ్ అయ్యాడు. అంతకుముందు అదే అధికార విధుల్లో బాధ్యతలు నిర్వహించిన మహిళా అధికారిని సస్పెండ్ అయింది. పర్చూర్ నియోజకవర్గంలో ఒక సిఐ, 3 ఎస్ఐలు సస్పెండ్ అయ్యారు, తహసీల్దార్లు సస్పెండ్ అయ్యారు. తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక సందర్భంగా అక్కడ జరిగిన అక్రమాల్లో భాగస్వాములైనందుకు ఐఏఎస్ అధికారి లక్ష్మీ షా, తిరుపతి మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ చంద్రమౌళేశ్వర్ రెడ్డి, అలాగే చాలామంది సిఐలు, ఎస్ఐలు, హెడ్ కానిస్టేబుల్ స్థాయి ఉద్యోగుల వరకు తహసీల్దార్తో సహా సస్పెండ్ అయ్యారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఆయన ఆదేశాలు పాటించిన పర్యవసానం ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా 10ల సంఖ్యలో సీనియర్ ఉద్యోగులు, అధికారులు సస్పెన్షన్లకు గురయ్యారు, పోలీస్ కేసులకు గురయ్యారు. రఘురామకృష్ణరాజు గారి కస్టోడియల్ టార్చర్లో విజయపాల్ రిటైర్డ్ ఏఎస్పీ అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళాడు. అంటే నాడు రాజశేఖర రెడ్డి గారు, నేడు జగన్మోహన్ రెడ్డి గారు, వీళ్ళ సహవాస దోష పర్యవసానం, వీళ్ళ ఆదేశాలు పాటించిన పర్యవసానం, వాళ్ళ తప్పుడు ఆలోచనలకు వంత పాడిన పర్యవసానం ఇవాళ నాడు నేడు పదే పదే బలిపీఠం ఎక్కుతుంది, తమ కెరీర్లు పణంగా పెట్టుకుంటుంది, అవమానాలు ఎదుర్కొంటుంది, కేసులు, నిర్బంధాలు ఎదుర్కొంటుంది, జైలు పాలవుతున్నది ప్రభుత్వోద్యోగులు, ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు, సీనియర్ అధికారులు. అయినా సరే అగ్నికీలల చుట్టూ తిరిగే మిడతల్లాగా వాళ్ళ ఆకర్షణకు గురయ్యి, వాళ్ళ ప్రలోభాలకి లొంగిపోయి, వాళ్ళ తప్పుల్లో భాగస్వాములయ్యి నాటి నుంచి నేటి వరకు కూడా ఉద్యోగులు బలవుతూనే ఉన్నారు. ఇప్పటికైనా సరే ఎవరి ఆదేశాలు పాటిస్తున్నాం, ఎందుకు పాటిస్తున్నాం అనే విచక్షణ కనుక కోల్పోయిన పక్షంలో భవిష్యత్తులో అయినా సరే ఇటువంటి నాయకులకి దూరం మెయింటైన్ చేసే తీరాలి. ఇక్కడ ఏమవుతుంది, పాలకుడుగా ఆయన తీసుకున్న నిర్ణయాలతో ఏకీభవించకపోతే కక్ష సాధింపు చర్యలకు పాల్పడతారు అనే ఒక భయాన్ని జగన్మోహన్ రెడ్డి సృష్టించాడు. తాను పదవి బాధ్యతలు చేపట్టగానే చీఫ్ సెక్రటరీగా ఉన్న ఎల్వి సుబ్రహ్మణ్యం గారిని అవమానకర రీతిలో బాపట్ల హెచ్ఆర్డీ సెంటర్కి ట్రాన్స్ఫర్ చేయడం, డీజీపీ క్యాడర్లో ఉన్న ఏబి వెంకటేశ్వరరావు గారిని అవమానకర రీతిలో ఆయన్ని ఉద్యోగ విధుల నుంచి దూరం చేయడం దెబ్బతోటి
ప్రభుత్వ ఉద్యోగుల్లో ఒక భయాన్ని కల్పించాడు. కానీ ఇక్కడ నా అభిప్రాయం అయితే ప్రభుత్వ ఉద్యోగులు ఎందుకు సరెండర్ కావాలి? ఒక ఉద్యోగి మీద అయితే ఐసోలేటెడ్గా చర్యలు తీసుకుంటాడు. 10 మంది కలిపి ప్రతిఘటిస్తే రూల్ ఆఫ్ లాకి వ్యతిరేకమైన పనులు మేము చెయ్యము అని చెప్పని 100 మంది అధికారులు కలిపి సమిష్టిగా ఒక నిర్ణయం తీసుకుంటే ప్రభుత్వ పాలనే స్తంభించిపోద్ది. వాళ్ళని కాదు అని ఎట్టి పరిస్థితిలో ఏ విధమైన అడుగు వేయలేని నిస్సహాయ స్థితి జగన్మోహన్ రెడ్డిది. ఆ విధమైన వ్యక్తిత్వాన్ని ప్రదర్శించుండాల్సిన అధికారులు ఉన్నత విద్యావంతులు అయ్యి క్రీమ్ ఆఫ్ ది సొసైటీ అయ్యిండు కూడా ఆ వ్యక్తిత్వాన్ని ప్రదర్శించలేని పర్యవసానం ఇవాళ వాళ్ళు కేసులు ఎదుర్కొంటున్నారు, వాళ్ళ అవమానాలు ఎదుర్కొంటున్నారు. వాళ్ళతో సహజీవనం చేసే కుటుంబ సభ్యులు ఎందుకు మీ ఆయన మీద కేసు నమోదైంది అంటే చెప్పలేని నిస్సహాయ స్థితిలో వాళ్ళ అవమానాలు ఎదుర్కొంటున్నారు. కాబట్టి ఇప్పటికైనా సరే ప్రభుత్వ ఉద్యోగులు ఈ అనుభవాల దృష్టి అయినా సరే వాళ్ళ నీడలో ఇంకొక మొక్కనే మొలవనివ్వని మర్రి చెట్టు లాంటి వ్యక్తిత్వాలు వాళ్ళవి. అటువంటి వాళ్ళ మాటల ప్రభావంలో పడి వాళ్ళ ఆదేశాలు పాటించి వాళ్ళ మీ కెరీర్లు మీ కుటుంబ పరువు ప్రతిష్టలు ఎందుకు పణంగా పెట్టుకుంటున్నారు? మీరు చెప్పినట్లు బెదిరించో భయపెట్టో చేసి ఉండొచ్చు. కానీ ఇక్కడ వీళ్ళ పరిస్థితులు అంటే ప్రభుత్వం మారిన తర్వాత కూడా ఇంకా వాళ్ళకే వంత పాడుతుంటే దానికి మించి ఇంకేదన్నా అవినాభావ సంబంధం ఉందనుకోవాల్సి వస్తుంది. కానీ అది వాళ్ళ విచక్షణకే వదిలేయాలి. థ్యాంక్ యూ సో మచ్ రాజేష్ గారు, మీ అమూల్యమైన సమయాన్ని మాకు కేటాయించి విశ్లేషణ చేసినందుకు. చూసారు కదా ఫ్రెండ్స్, ఈరోజు అప్పుసాని రాజేష్ గారితో విశ్లేషణ కార్యక్రమం. మరో విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.